ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త పిఠాపురంలో మళ్ళీ ఎన్నికలు. పవన్ ఘోర ఓటమి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏం జరిగింది ఏంటి అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ వర్మ మధ్య వార్ కొనసాగుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మను జనసేన నాయకులు చాలా వేధిస్తున్నారని సమాచారం. అయినప్పటికీ నిలదొక్కుని వర్మ చేస్తున్నారు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో వర్మను టార్గెట్ చేసి జనసేన నాయకులు రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. దీంతో వారిపై రివెంజ్ తీర్చుకునేందుకు వర్మ స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో జనసేనకు వ్యతిరేకంగా అభ్యర్థులను పెట్టారట వర్మ. 5 డైరెక్టర్ పదవులకు జనసేన అలాగే టీడీపీ నేతలు బరిలో నిలబడ్డారు. అటు ఈ పోటీ నుంచి వైసీపీ తప్పుకుంది. వర్మ తరపున కొంతమంది టీడీపీ నాయకులు అలాగే అటు జనసేన ఎంపీ ఉదయ శ్రీనివాస్ తరపున మరికొంతమంది నేతలు ఈ బరిలో ఉన్నారు. అంటే 5 డైరెక్ట్ పోస్టులకు ఏకంగా 12 మంది అభ్యర్థులు ఉన్నారన్నమాట. అయితే కూటమిలో ఉన్న జనసేన అలాగే తెలుగుదేశం పార్టీలు ఏకగ్రీవం చేసుకోవాల్సిన ఈ పదవుల కోసం ఎన్నికలు వెళ్తున్నాయి. దీంతో అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైన పడింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వర్మకు సంబంధించిన నేతలే విజయం ఛాన్స్ ఉన్నట్లయితే బాగా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.